ఒక జెన్ స్టోరీ. జెన్ స్టోరీస్‌లో చాలా ఫేమస్ అయిన స్టోరీ. ఒక హసన్ అనే అతన్ని అడుగుతారు, "నీ గురువెవరు?" అని అడుగుతారు. హసన్ ఆలోచించుకొని చెప్తాడు, "నాకు ముగ్గురు గురువులున్నారు. నా మొదటి గురువు ఒక దొంగ" అని చెప్తాడు. ఒక దొంగ ఎలా అయ్యాడు అనంటే, ఒకానొక రోజు దారి తప్పిపోయి ఆయన అడవిలోనే ఉండిపోవాల్సి వచ్చినప్పుడు హసన్ ఆ దొంగ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు దొంగ నుంచి అతను నేర్చుకుంటాడు. ప్రతిరోజు దొంగ వెళ్ళి వస్తాడు, అతనికి ఏమి దొరకవు. కానీ హోప్ అనేది కోల్పోకుండా ఉంటాడు దొంగ. తను చేసే పని తప్పైనా సరే ఆ దొంగని గమనించి హసన్ నేర్చుకున్నది ఏమిటంటే, ప్రతిరోజు ఏది దొరకపోయినా ఒక సరిపెట్టుకునే గుణం అనమాట. ఏ రోజుకి ఆ రోజు వెళ్ళి కష్టపడి వస్తూ ఉంటాడు. అతనేమి దక్కించుకోకపోయినా ఆ అడవిలోనే, ఆ చీకట్లోనే, చెట్ల మధ్యనే జీవిస్తూ ఉంటాడు. ఇంకా రెండో గురువు ఎవరంటే కుక్క. ఒక కుక్క నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వచ్చి తన ప్రతిబింబాన్ని చూసుకుంటుంది. ప్రతిబింబం చూసుకొని భయపడి నీళ్ళల్లో దూకలేకపోతుంది. దూకలేక చూసి ఇంకా తప్పనిసరి తనకి దాహం ఎక్కువగా వేసి దూకాల్సి వస్తుంది. దూకి సంతృప్తిగా తన కడుపు నిండా నీళ్లు తాగుతుంది. జీవితం అంటే అది. ఈ జీవితం అనే దానిలోకి దూకలేక బయట ఉండి భయపడుతూ ఉంటారు. కానీ దానిలోకి దూకినాక తెలుస్తుంది అసలు జీవిత రహస్యం. ఇంకా మూడో గురువు ఎవరని అడిగినప్పుడు ఒక చిన్న బాబు అని చెప్తాడు హసన్. చిన్న బాబు ఎలా అయ్యాడంటే, తను ఒక చోట నుంచొని గమనిస్తూ ఉన్నప్పుడు ఆ బాబు దీపం వెలిగిస్తాడు. వెలిగించిన తర్వాత ఆ దీపాన్ని ఆర్పివేసి తను చెప్తాడనమాట, ఆ దీపపు కాంతి ఎలా వచ్చింది, ఎలా పోయింది, అది మనం కూడా అంతే. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎటు వెళ్ళిపోతున్నావు అనేది ఒక జీవిత రహస్యం. నువ్వు ఎక్కడి నుంచి రావట్లేదు, ఎక్కడికి పోవట్లేదు. ఆ వెలుగు కూడా అంతే. ఆ జ్యోతి కూడా అంతే. అది పంచభూతాల నుంచి వస్తుంది, ఆ పంచభూతాలలో కలిసిపోతుంది. అదే ఆత్మదర్శనం అవుతుంది. ఆ బాబు నుంచి నేర్చుకున్నది నా మూడో గురువు ఒక చిన్న పిల్లవాడని హసన్ చెప్తాడు.